శ్రీకృష్ణాయ నమః. ఈ రోజు మనం ఆస్ట్రాలజీలో ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ నవతార చక్ర పద్ధతి మీదని మనం డెలిబరేట్ చేసుకుందాం. దీని మీదని మనకి మంచి గ్రిప్ వస్తే దిస్ ఈజ్ ద కోర్, ద హార్ట్. అంటే అష్టకవర్గ ఫైనల్ సిగ్నేచర్ అయితే ఫైనల్ సిగ్నేచర్ ముందు సిగ్నేచర్ నవతార అన్నమాట. ఆ పీరియడ్ మనకి ఎట్లా వెళ్తుంది అనేది సిగ్నేచర్ ఒకే స్ట్రోక్ లో మనం ఇది చూసి చెప్పచ్చు. సో ద నవతార చక్ర ఇస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ concept for muhurtam and also for matchmaking and also for application in the dasa bhukti and all these things. అన్ని చాలా విషయాల్లో మనకి ఇది పనికొస్తుంది. నవతార ఇస్ ద కోర్, హార్ట్ అండ్ పివట్ అండ్ సెంటర్ అన్నమాట. మొత్తం ఆస్ట్రాలజీకి ఇది కోర్ అని నేను చెప్తాను. దీని తాలూకా ఫైనల్ సిగ్నేచర్ అయితే అష్టకవర్గాల్లో ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఎక్కడైతే పుడతామో అది మన జన్మతార అవుతుంది, ఫస్ట్ తార. దట్ ఈస్ అవర్ బర్త్ స్టార్ అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఆల్సో కాల్డ్ వాట్ ఎవర్ వీ డూ. ఆ జన్మతార తాలూకా రిజల్ట్ ఎట్లా ఉంటుంది అంటే మనం ఏం చేస్తే దాని తాలూకా రిజల్ట్ ఇస్తుంది. ఇట్ ఇస్ మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే మనకి చెడు చేయాల్సి వస్తుంది. సెకండ్, మనకి మనం పుట్టింది సపోజ్ ఇక్కడ పక్కన ఇది అశ్విని నక్షత్రం అయితే, మన జన్మతార అశ్విని నక్షత్రం అయితే మనకి రెండో స్టార్ విల్ బి భరణి. అది మనకి లైఫ్ లో ఎప్పుడు కూడా వెల్త్ ఇస్తుంది. భరణి నక్షత్రం ఆ పర్సన్ కి వెల్త్ ఇస్తుంది. థర్డ్ తార ఈజ్ విపత్ తార విచ్ ఈజ్ కృత్తిక. అశ్వినిలో పుట్టిన వాడికి కృత్తిక నక్షత్రం డే టు డే లైఫ్ లో ఇట్ బ్రింగ్స్ అబౌట్ డేంజర్స్, విపత్. And fourth nakshatra brings healing, Kshamatara, which is Moon Nakshatra, Rohini. Next comes Mars Nakshatra, which is Mrigasira. అది మనకి ప్రత్యక్తార. ఎవరికి? అశ్విని వాళ్ళకి, అందరికి కాదు. అశ్విని వాళ్ళకి భరణి సంపదిస్తే కృత్తిక విపత్తి ఇస్తుంది, రోహిణి క్షేమం ఇస్తుంది, మృగశిర ప్రత్యేకిస్తుంది. ఆరుద్ర ఈ సాధన తార. అంటే మనం ఏదైనా అచీవ్ చేయాలి అనుకుంటే కనుక ఈ పీరియడ్ లో మనం చేసే పని అచీవ్మెంట్ కి, సక్సెస్ కి దారి తీస్తుంది. ఇట్స్ ప్రాసెస్, యాక్చువల్గా గుడ్ ప్రాసెస్. అండ్ ఇట్ బ్రింగ్స్ పునర్వసు బ్రింగ్స్ డెత్ అండ్ సాటర్న్ స్టార్ ఈజ్ అ మిత్ర తార ఫర్ అశ్విని. ఆ టైంలో మనం ఏం చేసినా సరే ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది. అండ్ పుష్యమి తర్వాత మెర్క్యూరీ స్టార్ ఏదైతే ఉందో ఆశ్లేష, ఆ పర్సన్ కి అతి మిత్ర తార. అంటే ఆ టైంలో చేసినటువంటి ఏ పనైనా సరే అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇది ఈ మొత్తం నవతారాలోని ఫస్ట్ నవకం అంటారు దీన్ని. ఈ మొత్తం 9 నక్షత్రాలు మొదటి నవకము. ఈ తర్వాత 10th స్టార్ మళ్ళీ నాకు కేతువు, మళ్ళీ శుక్రుడు, మళ్ళీ రవి, ఆ నక్షత్రాలు రిపీట్ అవుతాయి. విచ్ ఆర్ అగైన్ మఖ, ఉత్తర ఫాల్గుని, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో ఇది మనం మొత్తం చార్ట్ గా చూసినట్లయినా ఈ రెండో నమ్మకము చూడండి ఉండే నక్షత్రాలు లో నుంచి మళ్ళీ సేమ్ మేడం నెక్స్ట్ స్లైడ్ వద్దు సార్, ఒకసారి ఒక్క నిమిషం సార్. ఇది రెండో నమ్మకం. మూడో నమ్మకంకి మనకు వచ్చేసరికి మూలతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అది కింద స్లైడ్ కి వెళ్దాం. మేడం కింద స్లైడ్ కి వెళ్ళండి అంట, రాయను బాగుంటుంది. స్లైడ్ డౌన్ చేసుకో. దీంట్లో రాయిస్తున్నాం. ఇది మనకి 1 to 9 నక్షత్రాలు, 10 to నెక్స్ట్ 18 నక్షత్రాలు. ఆ నెక్స్ట్ మూడో నమ్మకం ఇది అనమాట. కొంచెం సెంటర్ అడ్జస్ట్ చేయండి మేడం. అక్కడ కొంచెం రైట్ రావచ్చు. ఇప్పుడు చెప్పండి మేడం. 17, 18 అలాగే పైనుంచి మళ్ళీ 19th నక్షత్రం నుంచి 27th నక్షత్రం. ఇప్పుడు మేడం ఈ 27 నక్షత్రాల గురించి నేను ఒక్కసారి చెప్తున్నాను. చెప్పండి. జన్మతార అంటే మనకి అశ్విని ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మన చంద్రుడు ఎక్కిన నక్షత్రాన్ని మనం జన్మతార అంటాం. ఇది దేని సంకేతాన్ని ఇస్తుందంటే మనకు మనశ్చంచలనం. అక్కడే ఉండండి మేడం, కిందే
అశ్విని అనుకున్నాం అనుకోండి, అశ్విని ఒకటో జన్మతార అనుకున్నాం అనుకోండి, ఇది మన సంచలనం, క్లేశం, మనసులో ఉండే క్లేశాలు, మనసు గురించి ఎక్కువగా జన్మతార చూపిస్తుంది. ఎందుకంటే చంద్రుడు మనసు కారకుడు. మేడం సెంటర్ చేయండి, అశ్విని సెంటర్ చేయండి. సార్ నేను ఇక్కడ రాస్తున్నాను, అది కనిపించాలి. ఓకే, జన్మతార మన సంచలనం, క్లేశం, మనసు గురించి తెలియజేస్తుంది. ఎమోషన్స్ ఎక్కువగా మనకి చూపిస్తుంది అనమాట. ఇదంతా కవర్ చేసేది జన్మతార. సంపత్తార, సంపత్తార అంటేనే సంతోషం, సంబంధ బాంధవ్యాలు, రిలేషన్షిప్స్. సంపత్ అని దాంట్లోనే మీనింగ్ ఒకటి ఉంది. ఏమిటి సంపత్ అంటే? ఆస్తులు, సొత్తు. ఇంకేమంటారు మేడం సంపత్తారని? మధు మేడం. ప్రాస్పెరిటీ. మన 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 చార్ట్ లో సెకండ్ హౌస్ ఏంటైతే చూపిస్తుందో అది. సెకండ్ హౌస్, సెకండ్ హౌస్ దేని మనం చూపిస్తుందో ఆ సెకండ్ హౌస్ అన్ని మన సంపత్తారతో చూసుకోవచ్చు, పోల్చుకోవచ్చు. విపత్తార అంటే మన ఫ్యామిలీయే మన సంపదని. ఫ్యామిలీయే మన సంపద, అది కూడా సంపద. సంపదను సృష్టించడం ఏంటి? సంపత్తారను పట్టుకుంటే తెలుసు. విపత్తు అంటే మనకు తెలుసు, యాక్సిడెంట్స్, బాధింపు, ఏదైనా బాధింపు చేసి యాక్సిడెంట్స్. ఇంకా ఇందాక మీరు ఏదో చెప్పారు మేడం, యాక్సిడెంట్. సార్ ఒకసారి పైకి వస్తావా గాయత్రి? ఇందులో చూసినట్లయితే విపత్తార బ్రింగ్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ డేంజర్స్ ఇన్ అవర్ లైఫ్. డేంజర్స్, భయాందోళనకరమైన. అంటే బేసికలీ 3 నెంబర్స్ మార్స్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి మార్స్ నుంచి మనకు వచ్చేటటువంటి డేంజర్స్ ఎట్లా ఉంటాయి? యాక్సిడెంట్స్, ఫైర్స్ అండ్ అగ్రెషన్స్ అండ్ కోపాలు, తాపాలు. అండ్ ఎప్పుడైతే మనం ఫ్యామిలీని దాటుతామో బయటికి వెళ్తాం. నైబర్స్, 3 ఈజ్ ఆల్సో నైబర్స్ అండ్ 3 ఈజ్ ఆల్సో సిబ్లింగ్స్. 4 అండ్ అబవ్ అవర్ పేరెంట్స్ 3 అనమాట. సో ఆ 3 అనేది మన తలుక సెల్ఫ్ ఎఫర్ట్ టువర్డ్, మనం ఆ సెల్ఫ్ ఎఫర్ట్ ద్వారా మనం ఎటు మూవ్ అవుతున్నాం? డేంజర్ వైపు మూవ్ అవుతున్నామా, మనం గైడెన్స్ తో తీసుకెళ్తున్నామా, వైస్ గా వెళ్తున్నామా, అన్వైస్ గా వెళ్తున్నామా అనేది 3-9 ని డిక్టేట్ చేస్తుంది. అందుకే 3 ఈజ్ వెరీ డేంజరస్. ఈ డేంజర్స్ కి మేడం రాహు వచ్చి ఇది చేస్తారు. ఓకే, రాహుగా దీనికి డేంజర్స్ కారకుడు. కిందకి వెళ్ళి గాయత్రి, కింద. రాహు విపత్తారకి రాహు, జన్మతారకు వచ్చి రవి. జన్మతారకి రవి, సంపత్తారకు వచ్చి బుధుడు. సంపదకి ఎవరు కారకుడు? బుధుడు. ఈ నవతార విధానంలో జన్మతారకి కారకుడు రవి అయితే సంపత్తారక కారకుడు బుధుడు, విపత్తారక కారకుడు రాహు. ఈ 3 నక్షత్రములు, రవి, మెర్కురి, రాహు నక్షత్రములు ధనుర్మండలాన్ని సూచిస్తున్నాయి. రవి, మెర్కురి, రాహు 1వ పాదము, 2వ పాదము, 3వ పాదము, 4వ పాదము ధనుసు, మకర, కుంభ, మీన రాశుల్లో పడతాయి. అందుకని ఇది ధనుర్మండలం అని పిలుస్తున్నాం మనం. రవి, మెర్కురి, రాహు. నెక్స్ట్ మేడం మీరు చెప్పండి, క్షేమతార నుంచి. నెక్స్ట్ పైన మళ్ళీ పైకి ఇక్కడ రాస్తాను చెప్పి. పై చార్ట్ లోని మనకి నెక్స్ట్ సంపత్తార, విపత్తార, క్షేమతార. క్షేమతార ఈజ్ ఆల్ అబౌట్ హెల్త్ అమ్మా. ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్. వీఆర్ మెడికల్ ఏరియా. ఎప్పుడైనా సరే మనం ఏ రోజైనా మనం డాక్టర్ చెకప్కి వెళ్ళాలనుకున్నప్పుడు క్షేమతార టైంలో వెళ్తే కనుక తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనకి ప్రాబ్లమ్స్ కూడా తక్కువ వస్తాయి. అలాగే మనకి ఏదైనా డేంజరస్, ఇప్పుడు ఏదో క్యాన్సర్ బయోప్సీకి వెళ్ళాలి, క్షేమతార చూసుకుని వెళ్తే ఖచ్చితంగా మనకి ఫేవరబుల్ రిజల్టే ఇస్తుంది. It takes care of our well-being. క్షేమతార is about our well-being. రాయనండి మేడం. క్షేమతారలో ఎవరయ్యా అంటే గురువు. మనకి క్షేమతారకి గురువు అధిపతిగా తీసుకుంటారు. క్షేమతారకి గురువు అధిపతి. ఈయన ఏమి ఇస్తాడు? మనకి సౌఖ్యాన్ని ఇస్తాడు. సౌఖ్యము, హెల్త్.
సౌఖ్యం ఇచ్చేది ఈయనే, సౌఖ్యం. అయితే దీంట్లో అంతర్లీనంగా చీటింగ్ అనేది ఉంటుంది, మోసపూరితమైన చీటింగ్ ఉంటుంది, అంతర్లీనంగా చీటింగ్. ఎందుకంటే 4 వచ్చేసింది కదా, 4 మూన్ కదా, మూన్ ఈజ్ సేమ్ అంతే. గురువు 4th హౌస్ లో చూసినప్పుడు మూన్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి దీన్ని అంతర్లీనంగా చీటింగ్ అనేది దాగి ఉంది. జబ్బులు ఉండవు, వంచిక ఉంటుంది, నక్కతో వినయాలు ఉంటాయి. ఇటువంటి అన్నిటికీ బట్ అధిపతి ఎవరయ్యా అంటే గురువు. క్షేమతారకు అధిపతి గురువు. నెక్స్ట్ మేడం. మూడు రాశారండి మేడం, క్షేమతారకి గురువు. నాలుగో హౌస్ మూన్ రిప్రజెంట్ అవుతాడు కాబట్టి చీటింగ్ అనేది కొంచెం మనం తీసుకోవాల్సి వస్తుంది. అదే రాశాను సార్. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యక్. మధు మేడం. ప్రత్యక్ తార ఇస్ అబౌట్ ఆబ్స్టికల్స్ దట్ వి ఫేస్ ఇన్ లైఫ్. అంటే మనకి అపోజిషన్. ఇంగ్లీష్ వర్డ్ ఏంది చెప్పారు పైన? అపోజిషన్. ప్రత్యక్. ఆబ్స్టికల్స్. ఆబ్స్టికల్స్. ఆబ్స్టకల్స్ నాశనం. ఈవెన్ మన మైండ్ కూడా మనకు ఆబ్స్టకల్, మన బుద్ధి కూడా మనకు నాశనం, అడ్డంకులు. మైండ్ డిస్టర్బెన్స్, నాశనం. ఈ ప్రత్యేక అన్ని వ్యతిరేకమైనవి. కేతు అనేది కట్టే, కట్టిస్తాడు. దీనికి అధిపతి కేతు, ఈ జూపిటర్. ఓకే, నెంబర్ 5 కి అధిపతి అదే కేతు మేడం, ప్రత్యేక తార. ఓకే, కేతుగా అధిపతి. కేతు దీన్ని లీడ్ చేస్తారు. ఈ తారలకి కేతు లీడ్ చేస్తారు. లీడర్ వచ్చేసి కేతు. 6 సాధక తార, సాధన. ప్రతి ఒక్కరు సాధన చేయటం, పర్సిస్టెంట్ ఎఫర్ట్. దైవానుకూలం దీని ద్వారా వస్తుంది మేడం. అందువల్ల మనకి దీనికి చంద్రుడు కారకుడు. చంద్రుడు ఈజ్ ద లీడర్. మీకు దైవానుకూలం కావాలంటే చంద్రుడి ద్వారా పట్టాలి. అంటే మనసును స్థిరం చేసుకుంటేనే తపస్సు అనేది సాధన. సార్ మ్యూట్ చేయండి. సార్ మ్యూట్ చేయండి. 5 మాసం 6 మాసం. 7th is నైదన తార. నైదన తార, డెత్ లైక్ ఎక్స్పీరియన్స్. డెత్ లైక్ ఎక్స్పీరియన్స్, మృత్యు తుల్య కష్టాలు అండ్ డైరెక్ట్లీ డెత్. డెత్, డేంజర్. డేంజర్ ఈజ్ థర్డ్ వన్. డెత్, దిస్ ఇస్ డెత్. మృత్యు తుల్య కష్టములు. దీనికి సాటర్న్, ఆబ్వియస్లీ డెత్ ఈజ్ సాటర్న్ కాబట్టి సాటర్న్ దీనికి అధిపతి. నెక్స్ట్ మిత్రతార. ఇట్ ఈస్ అ ఫ్రెండ్. ఫ్రెండ్ తో మనకి ఎట్లయితే హ్యాపీగా ఉంటుందో ఆ హ్యాపీనెస్ అనేది. And 9th is అతి మిత్రతార, బెస్ట్ ఫ్రెండ్.
తనని కాదనుకొని మనకి సహాయం చేసేవాడు. మేడం రాసుకోండి. ఆత్మ బంధువు, రతిమిత్ర తార ఆత్మ బంధువు. మేడం రాయండి. అది మేషమండలం రాశారు కదా. మేషమండలం అంటే ఆ నక్షత్రాలు ఏ నక్షత్రాలు? గురు, కేతు, చంద్ర నక్షత్రములు. మేషమండలం 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం పంచుకుంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ 7వది 7, 8, 9. 7వ తార ఏమిటి? వద తార లేక నైదన తార అంటాం. వద తార దీనికి ఎట్లా అంటే వేపుడు అంటాం కదా, వేపుడు చేసినట్టు అవుతుంది మనిషి యొక్క కష్టాలు, ఫ్రై చేసినట్టు అయిపోద్ది. దీన్ని ఈ నైదన తారకి 22/7 అనేది ఒక మన సర్క్యులర్ ఫార్ములా ఉందా, పై వాల్యూ. ఈ 7వ నక్షత్రం వచ్చి వద నైదన తార, 22వ నక్షత్రం వచ్చి వైనాశికం. వైనాశికం వద 22/7. 22/7 అంటే ఏంటి సార్? ఇదే ఇక్కడికి కదా పైకి రా. రాయండిమా. 22వ నక్షత్రం వచ్చేసి గాయత్రి కొద్దిగా వైనాశికం అయితే వైనాశికాన్ని నుంచి 7 వద. గాయత్రి కొద్దిగా పైకి రా. 9.7 22వ నక్షత్రం క్షేమతారలో వస్తుంది, కానీ ఇబ్బందిని కలిగిస్తుంది క్షేమతార. అందుకని అంతర్లీనంగా చీటింగ్ ఉంటుంది. చూడు ఇప్పుడు ఇక్కడ 7, 16, 25 ఉంది కదా. 22వ తార క్షేమతార వచ్చింది చూడండి. హీలింగ్ 22nd హీలింగ్ వచ్చింది చూడు. అది హీలింగ్ వచ్చింది, జబ్బులకి హీలింగ్ ఇచ్చింది. కానీ అదే సమయంలో వైనాశికం ఇస్తుంది, నాశనాన్ని క్రియేట్ చేస్తుంది. హీలింగ్ 22వ తార వైనాశిక నక్షత్రం అంటే మరణ సంబంధాన్ని క్రియేట్ చేస్తుంది. అది కూడా ఒక హీలింగ్ ఏమో తెలియలా. మన యొక్క సర్క్యులర్ ఫార్ములా చూడండి, 22/7కి ఎంత ఇది ఉందో దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తున్నాను. సర్కిల్ కంప్లీట్ ఓకే. క్షేమం వదిలేస్తే అప్పుడు నైదనం అదే. మీరు 22 నుంచి లెక్కేశారనుకో 7వ నక్షత్రం వస్తుంది, అది వద. అట్లా 1, 2, 3, 4, 5, 6, 7 నుంచి లెక్కేసంటే 22. ఇట్లా ఈ రెండిటికి మధ్య సారూప్యత. చూసారనుకుంటా. అంటే గాయత్రి ఇక్కడ నేను ఒకసారి చెప్తా. 7th నుంచి 16th ఈజ్ ద రెండోది కదా నక్షత్రం వద. 22వ నక్షత్రం మేడం. ఈ 7 నుంచి 16 లెక్కెడితే 26 క్షేమతారే. కానీ అది మీరు చూసారంటే పాదంలో చూసామంటే 23వ నక్షత్ర పాదం అవుద్ది. 22 వచ్చేది 2, 3 వస్తాయి అంతే. 7 నుంచి కౌంట్ చేస్తే అది 16th అవుతుంది. 7 కి 16. 23వ పాదంలో లెక్కేసినప్పుడు అది పాదపరంగా చూసినప్పుడు అది 23 అవుతుంది. ఆ బేస్ పర్టికులర్ గా చూడాలి, జాగ్రత్తగా చూడాలి. ప్రతి 22 వైనాశికం కాదు. ఇప్పుడు అశ్విని నుంచి లెక్కేసినామంటే శ్రవణం వచ్చేసి 22వ నక్షత్రం. కానీ శ్రవణం యొక్క 4వ పాదమే వైనాశికం అవుతుంది, కానీ 1, 2, 3 పాదాలు వైనాశికం కాదు. అంటే 88వ పాదాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మెన్షన్ చేసేది ఏంటంటే 88వ పాదాన్ని లెక్కలోకి తీసుకోవాలి. అంటే అశ్విని 1వ నక్షత్రంలో పుట్టిన వ్యక్తికి పాదం నుంచి 88వ పాదం వైనాశికం అవుతుంది, 22వ నక్షత్రం కాదు. ఓకే, ఇప్పుడు అశ్విని 1వ పాదంలో పుట్టిన వ్యక్తికి 88వ నక్షత్ర పాదం, శ్రవణ యొక్క 4వ పాదం 88వ నక్షత్ర పాదం అవుతుంది. 88వ నక్షత్ర పాదం శ్రవణ 4.
దీన్ని శ్రవణం వైనాశికం 4వ పాదం అంటారు. అవుతుంది. సో ఈ వైనాశికం తాలూకా రిజల్ట్స్ ఏంటి? వైనాశికం అంటే మరణ సంబంధం. ఓకే. డెత్ లైక్ ఇది. ఓకే. మరణ సదృశం, మరణ సదృశ్యం అని చెప్పొచ్చు. పుణ్య కష్టం అంటే చావు బతుకుల్లో వెళ్ళి మళ్ళీ బయటకు వస్తాం అట్లా ఉంటుంది. అదే విధంగా వద తార కూడా మరణ సదృశ్యమే. అలాగే డెత్ కూడా ఇచ్చింది. నైదన తార. ఓకే. ఆ డెత్ అనేది మన పరువుకి 22/7 సంబంధం సర్క్యులర్ కి బాగా కనెక్ట్ అయింది. ఆ పై వాల్యూ నేమ్ ఫేమ్ అండ్ స్టేటస్ డెత్ అవ్వచ్చు, రిలేషన్ డెత్ అవ్వచ్చు, అంటే రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా సైంటిఫిక్ గా మన వాళ్ళు ఏ విధంగా నిర్వచించారు అంటే డెత్ ఆఫ్ జీవకారక ఆర్ నిర్జీవకారక రెండు చూపిస్తుంది. ఎనీథింగ్ విల్ హర్ట్ కదా, ఎనీథింగ్ విల్ హర్ట్ ద మైండ్. అది సరే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏం చెప్పాము? సాధక ఎవరు? మూనా. తర్వాత నైదం తార. నైదం తారకి ఎవరు? శాటర్న్. మిత్ర తార వీనస్. అతి మిత్ర తార మార్స్. అతి మిత్ర తార మంగళకారకుడు. కానీ అది అమృతం ఇది మించిన విషం అవుతుందా? ఆ విధంగా అవుతుంది. అతిమిత్ర తార విషంగా కూడా మారుతుంది. సింహ మండలాన్ని సూచిస్తుంది ఇది. ఇది అర్థమైందమ్మా? అర్థమైంది సార్. మది మేడం సార్ మీరు కలపండి. దీన్ని ఇంకేమేం చేయాలి మీరు చెప్పండి. నేను చెప్పేదా లేక? సార్ ఇంకా పైన ఫస్ట్ చార్ట్ ఇందాక ఆల్ కలర్స్ అన్ని కలిపి పెట్టారు కదా, అన్ని అదే 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 చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ నక్షత్రాలు ఫినిష్ చేద్దాం, గుణాలు ఫినిష్ చేద్దాం, క్యారెక్టరిస్టిక్స్ ఫినిష్ చేద్దాం. సరే సార్. ఇప్పుడు ద్వారా డెత్ కి సంబంధించిన మరణాన్ని ఇస్తున్నాం. అది సాటర్న్ అధికారి చేసుకున్నాం. మిత్రతార వచ్చి మీకు తెలివైన ఆలోచనలు, శుద్ధంగా ఉంటది పర్సు అంతా. సాధన తారతోనే ప్రతి ఒక్కరూ సాధన చేస్తే దేన్నైనా సాధించవచ్చు. గ్రహాలలో ఏదైనా దోషాలు అవి ఉంటే మీకు ఉపయోగపడే ఒకే ఒక తార సాధన తార. సాధన తార ద్వారా ప్రతిదీ మనం సాధించవచ్చు అనేది దీని యొక్క అర్థం, పరమార్థం. ఎఫర్ట్స్ మనిషి అనుకున్నది మైండ్ ద్వారా ఏమనుకుంటాడో ఆలోచనలే యద్భావం తద్భవతి సాధన ద్వారా వస్తుంది. యద్భావం తద్భవతి, మీరేమనుకుంటారో అదే అవుతుంది. ఆ విధంగా సాధన మనకు కలిసి వస్తుంది అన్నమాట. అందుకనే మన అబ్దుల్ కలాం గారు డ్రీమ్స్, మీరు ఆ డ్రీమ్స్ అంటే కలలు కనండి అన్నాడు. అవును, కలలు కంటే మీ సాధన సమకూరు ధరలోన, సాధన ద్వారా సమకూరు ధరలోన. అప్పుడు ఈ తారను పట్టుకొని సాధన చేశారంటే ఏదైనా మనకి సమకూరుతుంది. అది దీని యొక్క పరమార్థం. ఇంత సైన్స్ మన వాళ్ళు అందించారు, కానీ మనకి ఎవరు దీన్ని విశదీకరించి చెప్పలే. 357 బ్లాక్ చేయి గాయత్రి. 357 ఎవరు చెప్పాలి. డేంజర్స్. అందుకని ఎవరు సుఖంగా ఉంటారు మ్యారేజ్? 1 మినిట్ మేడం. చూసారా మేడం? హలో గాయత్రి 357 బ్లాక్ చేయి, రౌండ్ ఆఫ్ చేసి. డేంజర్స్, ప్రత్యేక తార, ఆబ్స్టకల్స్, సాటర్న్, నైదన్ తార, 357. సో ఈ 3 ప్లానెట్స్ మనకి డేంజర్. మేడం 9 తార గురించి చెప్పుకున్నాం కదా. అవును సార్. 10వ తార కర్మ నక్షత్రం. ఇది ఏమి ఇస్తుంది? కర్మకార్యాలు, వర్క్, ఉద్యోగాన్ని గురించి చూపిస్తుంది.
తర్వాత 11వ తార. కేర్ఫుల్గా ఉండాల. సమాజంలో పగ, అవమానాన్ని జయిస్తుంది. మళ్ళా శుభకార్యాలు చేస్తుంది. ఒత్తిపోవడం జరుగుతుంది. 12వ తార ధర్మ సంకటమైన చోటు. హింస అంటే ప్రజలు ఏంటి సార్? చేస్తుంది. ఆ? 12వ తార 12వది ధర్మ సంకటం. 12వ నక్షత్రం. టు డూ ఆర్ నాట్ టు డూ డౌట్స్. Okay. హింసిస్తుంది, బాధిస్తుంది. వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. 13వ తార జబ్బులు బాగు చేస్తుంది. 13 ఈ కర్మ జబ్బులు ఉంటే వాటిని బాగు చేసుకుంది. జీవ సమాధులకు పోవాలి. ఆయుర్దాయం అదృష్టాన్ని ఇస్తుంది. 13వ తార జబ్బులు బాగు చేస్తుంది. బాగు చేస్తుంది. జీవ సమాధి అటువంటి వాటిని మనం పూజించాలి. ఆయుర్దాయం అదృష్టం. ఇస్తుంది. 14వ తార సరి అంటే మెత్తగా ఉండే సంఘటనలు, అంటే అదేంటో మృదువుగా ఉండేవి. అటువంటి ఈవెంట్స్. సాఫ్ట్. దేవతా వస్తువులు కొనటం. దేవుడికి వస్తువులు కొనటం. ఊరికే ఉండేవి ఏ వస్తువులైనా స్మూత్గా ఉండేవి. 15 ఓడిపోవడం అటువంటివన్నీ ఉంటుంది. 16 కళ. 15 పూజలో జీవ సమాధికి పోయి పూజ చేయాలి. పూజలు చేసే జీవ సమాధికి పోవటం మంచిది. అపాయింట్మెంట్ 15 పూజలు చేసే జీవ సమాధి. ఎవరైనా సమాధులు ఉంటాయి. ఇప్పుడు వెంకయ్య నాయుడు ఇప్పుడు అంటారు, కొందరు జీవ సమాధి ఉంటారు. వాళ్ళు పూజలు జరుగుతుంటాయి చూడండి, అక్కడికి వెళ్ళటం మంచిది. ఓకే. ఇది 15వ స్టార్ తాలూకా రిజల్ట్ ఏంటి? అదేమా, జీవ సమాధికి పోవటం మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు సాయిబాబా సమాధులు అలాంటివి. అటువంటివి. 16 వచ్చి కాల జ్ఞాన పాదం అంటారు. స్టార్. ఈ కాలజ్ఞాన పాదం ఏమిస్తుందంటే కోచింగ్ చేస్తుంది, ప్రశ్నిస్తుంది. ప్రతిదీ కోర్టు కేసులు, తగరాదలు, ఓడిపోవడం, కొంచెం శరీరాన్ని లావు చేయటం ఖాయం, అట్లా ఉంటుంది. 17 అంతా మంచిగా ఉంటుంది. కష్టపడి కొంటారు ఏదైనా వస్తువులు అట్లా తెలియదని కొంటారు. 18 జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఏం దొరకదు. డబ్బు ఉంటే కూడా పోతూ ఉంటుంది. అందువల్ల దేంతో చిక్కకూడదు. 17 నక్షత్రంలో. 19 లాస్ ఆఫ్ మనీ ఆల్సో జరుగుతుంది. మనీ ఓకే. 19 ఆధారం. ఇది కొత్తగా చేసే పనులు చాలా బాగుంటాయి. జన్మంలో ఏ ప్రాప్తం ఉన్నాయో మనకి
అవన్నీ వస్తాయి. ఇల్లు వాహనాలు కొంటాం, అటువంటి వస్తువులు కొంటాం. కొత్తగా ఏదైనా వస్తువులు కొంటాం కానీ, ఇల్లు కొంటాం కానీ, వాహనాలు కొంటాం కానీ 9th స్టార్. న్యూ వెంచర్స్. ఇరవయో స్టార్. తృప్తిగా ఉండే పనులు, తృప్తిగా చేసే పనులు, మంచి కార్యాలు, మంచిగా శుభంగా ఉంటాయి. ఏ పని చేసినా తృప్తినిచ్చే పనులు, మంచి కార్యాలు, మంచి శుభమాన్ని ఇస్తారు. ఇరవై రెండు ఇప్పుడే చెప్పుకున్నాము వైనాశికమని. 21. 21. 21 లేని తగరాతలో చిక్కుకోవటం, పనికి మాలిన పనులు చేయడం. ఒకటి లేని తగరాతల్లో చిక్కుకోవాలంటే పనికి మాలిన పనులు. మనకి మన సంబంధం లేనితో గొడవలు ఎదుర్కోవటం అంటే. 22 అభిజిత్ నక్షత్రం 22లో ఉంటుంది. అభిజిత్ దయాగుణం ఉంటుంది. కోరుకున్నది జరుగుతుంది. సార్ ఇక్కడ 22 మనం వైనాశికం అని చెప్పుకున్నాం అదే కదా, చెడు డెత్. వైనాశికం అనేది ఆ 88వ పాదం వరకే చూసుకోవాలి. మంచి జరుగుతుంది ఎక్కువగా అంటున్నా. ఓకే, అందుకోసమే చెప్తాను. దయాగుణం మంచి ఉంటుంది, కోరుకున్నది జరుగుతుంది, గ్రేస్ ఉంటుంది. మనకి దేవుడి దయా గ్రేస్ ఉంటుంది. ఒకే ఒక్క పాదం మాత్రం చాలా చెడ్డం చేస్తుంది. 88వ పాదం. 88వ పాదం ఎక్కువగా 23వ నక్షత్ర స్టార్లో కూడా వస్తుంది. 23 విరక్తి, ప్రతిదానికి విరక్తిగా ఉండటం, ఇంట్రెస్ట్ లేకపోవడం, కార్యం నాస్తి, కార్యాలు ఆగిపోవడం, ఇది ఆగిపోవడం. విరక్తిగా ఉండడం, కార్యం ఆగిపోవడం, నాశనం ఉండదు, అవదు. కార్యం నాస్తి అట్లా ఆగిపోవటం, నాశనాలు జరగవు, కానీ విరక్తిగా ఉంటుంది. అది 24 అయిపోయిందా? 23 అయిపోయింది. 24 సాధకంగా ఉంటుంది. స్థలాలు ఏదైనా చూస్తే అవి మనకు అనుకూలంగా జరుగుతుంది. 25 సంకటం. ఏమి ఇది చేసామని ఒక సంకటంగా ఉంటుంది. 25 26 సుభిక్షం, మీటింగ్. 26 సుభిక్షం, మీటింగ్ కలవటం, టీ మీటింగ్ అటువంటి. జాతి కూడా ఒకటిగా చేసుకోండి. జాతి అనే ఒక పట్టుదల కలిగి ఉంది. ఇప్పుడు మేడం చేస్తుంటుంది కదా, మధు మేడం అందరిని కలపాలి అంటది. అటువంటి పట్టుదల వ్యక్తి. మేడం మీరు చూసుకోండి ఈ నక్షత్రాన్ని. మధు మేడం 26వ నక్షత్రం. అందువల్ల 26వ నక్షత్రం నమస్కారాలు చేయటం, మర్యాదలు చేయటం,
ఉమ్, 27వ నక్షత్రంలో అమ్మాయిని చేసుకున్నారు అనుకో ఎవరైనా, ఉమ్, మంచిది. భార్యకి పాద పూజ చేస్తే చాలా ముందుకు వస్తారు. ఉమ్, ఎవరు? మగవారు. ఉమ్, దుర్గా పూజ చేస్తే మంచిది. ఉమ్, అందుకైనా ఎవరికైనా ఏదైనా నక్షత్రం ఉంటే 27 నక్షత్రం అమ్మాయిని చేసుకోవాలి అబ్బాయి. ఉమ్, సో వాళ్ళు ముందుకు వస్తారు జీవితంలో. ఉమ్, ఎందుకంటే బాగా మర్యాద చేస్తారు. ఉమ్, నీరు, పాలు అవన్నీ దుర్గా పూజకి అభిషేకం చేస్తే మంచిది. ఉమ్. ఈ విధంగా 27 నక్షత్రాలు మనం విభజించుకుంటున్నాం. ఇంకెళ్దాం, నెక్స్ట్ వెళ్దాం మేడం. మధు మేడం లేదు. ఆవిడ రికార్డింగ్ లో ఉన్నారు, మ్యూట్ లో ఉన్నారు. ఇంకేముంది మనం చేయాల్సింది? మేడం ఏమన్నా చెప్తారేమో చూడండి, తర్వాత మనం చాట్ లోపలికి వెళ్దాం. మధు మేడం, మధు మేడం మీరు చాట్ అనాలిసిస్ ఇవ్వగలరా? ఎన్టీ రామారావు నేను పెట్టాను మేడం, డిగ్రీస్తో పెట్టాను. చూస్తున్నాను సార్. ఇందిరాగాంధీ నాగార్జున మేడం దగ్గర ఉండాలనుకో. ఫస్ట్ ఎన్టీఆర్. పెడదాం, చెప్దాం ఒక రఫ్గా. ఏమంటే లేదు, ఇక్కడ ఒక పార్ట్ స్పేస్ వర్సెస్ టైం. అగ్ని నాగార్జున స్పేస్ వర్సెస్ టైంలో మనకి ఏమనిపిస్తుంది, ఒక నక్షత్రానికి 1 year. ఇది ఒక కాన్సెప్ట్, ఇది ఒక ప్లేన్. మనం D27 వర్గం చేస్తాం కదా, ఆ విధంగా వర్గం చేస్తాం. ఈ D27 వర్గం చేయాలంటే ఒక నక్షత్రానికి 1 సంవత్సరానికి తీసుకుంటున్నాం. ఈ ఎక్కడి నుంచి తీసుకుంటున్నామంటే ఈ నవతార విధానాన్ని బట్టి చేస్తున్నాం. ఎన్టీ రామారావు గారు చాప్టర్ చూసామంటే, ఎన్టీ రామారావు గారు విశాఖ 1వ పాదం అనుకుంటా జన్మతార. చూడండి, అవునా? ఎన్టీ రామారావు గారు అంటే 28 మే 1923. జన్మతార చూసారంటే మీరు ఏమొచ్చింది? జన్మతార 19 degrees 10 నిమిషాల. అప్పుడు ఆయన జన్మతార వచ్చేసి చంద్రుడు, మూన్. స్వాతి 4వ పాదంలో ఉన్నాడా? లేదు, 19-10 కదా లగ్నం. స్వాతి 4వ పాదంలో ఉన్నాడు ఆయన. రాహు జన్మతార రాహు. నేను విశాఖ అనుకున్నా. ఏ నక్షత్రం? నేను ఈ డిగ్రీలు తీసుకున్నాను. రాహువే కదా? మూను రాహు నక్షత్రంలో ఉంది సార్, స్వాతి. 1850. సో రాయండి, రాహు నక్షత్రం. ఆయనకి 19వ నక్షత్రం ఏమవుతుందో చూడండి, మన చాట్కి వెళ్ళిపోండి. ఆయనకి రాహు నక్షత్రం. రాహు అంటే మీకు స్వాతి నుంచి 1 స్టార్ట్ అవుతుంది. స్వాతి 1 ఫస్ట్ ఇయర్. స్వాతి నుంచి 19 మళ్ళా జన్మతారే అవుతుంది కదా, ఆరుద్ర వస్తుంది కదా 19. స్వాతి ఫస్ట్ ఇయర్. అంటే ఇప్పుడు
ఏ నక్షత్రంలో పుట్టారో ఆ నక్షత్రాన్ని మనం ఫస్ట్ ఒకటి ఇయర్ కింద వేసుకున్నాం కౌంట్ అనుకోండి, చేయాలి. 19 లెక్కేసారు అనుకోండి, విశాఖ 2, అనురాధ 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ 14 రేవతి శని. అయిపోగానే 14 అశ్విని నక్షత్రం వచ్చేస్తుంది. అశ్విని అవుతుంది. 14, 15, 16, 17, 18, 19 వచ్చి ఆరుద్ర అవుతుంది. ఆరుద్ర అయిందా? సో ఆరుద్ర నక్షత్రం అక్కడ మేడం అశ్వినిలో రాయండి. అశ్వినిలో రాయండి. అశ్వినిలో 14 నుంచి రాయండి. అశ్విని 14, అశ్విని 14, ఇంకో 14, 15, 16, ఆరుద్ర 19. ఆయన చాటికి పోండి. రాహు ఎక్కడున్నాడు? ఆయనకి 11లో ఉన్నాడు. మధు మేడం కొంచెం ఓకే. ఇప్పుడు చార్ట్కి వెళ్తే మేడం చూశారు కదా, ఆరుద్ర 11 ఇంట్లో ఉన్నాడు కదా. ఆయన లగ్నానికి రాహు 11 ఇంట్లో ఉన్నాడు. రాహు 11 ఇంట్లో ఉన్నాడు. జన్మతారే. సో మ్యారేజ్ ఇచ్చింది అది. 2 ఏజ్ లో మ్యారేజ్? జన్మతార అతనికి మ్యారేజ్ ఇచ్చింది. జన్మతారలో 19 అంటే జన్మ, అన్యజన్మ, త్రిజన్మత స్టార్. ఓకే, ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. జన్మతార జన్మతార వచ్చి మనకి స్వాతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జన్మతార స్వాతి నక్షత్రం. స్వాతి. జన్మతారలో అనుజన్మతార, అనుజన్మ జన్మతార, అనుజన్మ అనుజన్మతార. అనుజన్మతార వచ్చి మీకు ఇదైంది. ఏమైంది? శతభిషం. రాహు నక్షత్రాలు అన్ని. త్రిజన్మ అన్నాడు. త్రిజన్మ వచ్చేసి ఆరుద్ర అయింది. త్రిజన్మ ఏమైంది? ఆరుద్ర అయింది. ఆరుద్ర ఎక్కడ పుట్టింది మనకి? ఆరుద్ర నక్షత్రం ఎక్కడ పుట్టింది? ఇక్కడ. అక్కడ ఎవరున్నారు? మార్స్. ఆయన 2కి 7కి అధిపతి అయ్యాడా? ఆరుద్ర అధిపతి 11 ఇంట్లో ఉన్నాడా? రాయండి. ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో ఉంటుంది. మిథున రాశిలో 2, 7 అధిపతి కుజుడు ఉన్నాడు. తర్వాత కుజుడు ఉన్నాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు చూడండి మీరు ఏ విధంగా కనపడుతుందో. కుజుడు మీకు 2, 7, 9వ ఇంట్లో మార్సు ఉన్నాడు. ఆ ఆరుద్ర నక్షత్రం 9వ ఇంట్లో పుట్టింది. ఆరుద్ర 4వ పాదం. ఆరుద్ర 4వ పాదం వచ్చేసి గురువు అయినాడు. నవాంశలో ఎక్కడ పడుతుంది? మీనంలో పడుతుంది. త్రిజన్మ నక్షత్రం అయింది. ఈ త్రిజన్మ నక్షత్రం వచ్చి రాహువు 11వ ఇంట్లో కూర్చున్నాడు. 2, 7 అధిపతి ఆరుద్ర పుట్టిన నక్షత్రంలో కూర్చో ఉన్నాడు. గురువు వచ్చేసి జన్మంలో కూర్చున్నాడు, లగ్నంలో కూర్చున్నాడు.
జన్మ లగ్నంలో కూర్చున్నాడు. ఆయనకి మ్యారేజ్ చేశారు, మ్యారేజ్ అయింది. ఓకే. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? సైంటిఫిక్ గా ఎట్లా ఉంది అనేది చూస్తున్నాం. ఆయనకి మ్యారేజ్ అవటానికి 15 డిగ్రీల 27 నిమిషాలు, సన్ 19 డిగ్రీల 18 నిమిషాలు. బీసీపీ ప్రకారం కూడా మీకు కాలపురుషుకుండం నుంచి చూసినామంటే తులా తగులుతుంది, తులా లగ్నం నుంచి చూసినామంటే మేషం తగులుతుంది. 19th ఇయర్ లగ్నం నుంచి చక్రం వేసామంటే 1, 2, 3, 4 19వ సంవత్సరము వీనస్ తాగుతుంది. ఈ వీనస్ కి సన్ కి మధ్య దూరం మీరు డిగ్రీల్లో చూసారనుకోండి, ఆ డిగ్రీలు వచ్చేసి కరెక్ట్ గా ఆయనకి 334 రోజులు వస్తుంది. 334 రోజులు అంటే 11 నెలల 4 రోజులు. ఇది 27 డిగ్రీల 50 నిమిషములు, 50 కళలు. ఈ రెండింటి మధ్య దూరాన్ని శుక్రుడికి మరియు రవికి ఉండే దూరము 27 డిగ్రీల 50 నిమిషాలు. దీన్ని మనం కన్వర్ట్ చేస్తే 334 రోజులు. 334 రోజులు 11 నెలల 4 రోజులు. ఈ 11 నెలల 4 రోజులు అనేది మనకి 18 సంవత్సరాల 11 నెలల 4 రోజులకు పెళ్ళయింది. అంటే ఆయన పుట్టింది 28 మే, ఆయన పెళ్ళయింది 2 మే. అంటే 28కి మేకి ప్లస్ ఆయన పుట్టింది ఎప్పుడు 28 మే కదా. 28 మే. వీనస్ కి సన్ కి డిగ్రీస్ ఎంత డిఫరెన్స్? 27 డిగ్రీల 50. 27 డిగ్రీల 50. 27 ఇంటూ 12, 27 ఇంటూ 12 అంటే 324. అది వచ్చేసి 10 రోజులు. 324 ప్లస్ 10 30 రోజులు, 334. 50 సెకండ్లు ఉంది కదా, 50 కళలు, అది వచ్చి 10 రోజులు. 50 కళలు ఈక్వల్ టు 10 రోజులు. 27 డిగ్రీలు ఈక్వల్ టు 324 రోజులు. అప్పుడు 334 రోజులు అవుతుంది. ఈ 334 రోజులకి 11 నెలల 4 రోజులు అవుతుంది. ఇతను పుట్టింది మే 28. 20 అంటే 28, 26 రోజులు తగ్గుతుంది. 27 మ్యారేజ్ అయ్యింది 2 సెకండ్ మే. ఓకే. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 26 రోజులు ఉంది కదా. 28కి 22కి 26 రోజులు ఉంది. ఈ 334 26 రోజులు కంటే 360 రోజులు. 334 ప్లస్ 26, 26 రోజులు తక్కువ. 20 సంవత్సరాలు పూర్తయిదాన్ని. మే 2కి మే 28కి 26 రోజులు కదా, అది 300. అంటే ఒక సంవత్సరానికి 360 రోజులు, అది లెక్క. మళ్ళా ఇతను మరణాన్ని చూసినాం అనుకోండి, 73వ సంవత్సరం చనిపోయారు. 73వ సంవత్సరం అంటే ఇప్పుడు 73వ నక్షత్ర పాదం ఏమొస్తుందో మీరు అక్కడికి వెళ్ళండి. మా పైన చార్ట్ ఒకటి పెట్టాం కదా, పైన చార్ట్ లేదు, మీరు దాని నుంచి లెక్కేస్తారో లెక్కండి. ఆయనకి మనం ఏమనుకున్నాము, స్వాతి కదా, 1. స్వాతి అంటే 1. ఇదా? సరే, ఇది చూద్దాం.
స్వాతి 1వ పాదాన్ని నుంచి లెక్కేయాలి 73. స్వాతి నుంచి లెక్కేయాలి. 73వది ఏది వస్తుంది? ఏ నక్షత్రం వస్తుంది? మనం ఏం చేస్తున్నామంటే సైంటిఫిక్ గా ఏ రిలేషన్షిప్ ఉంది 73 ఇయర్కి ఆయన జన్మ నక్షత్రానికి మీరు ఇక్కడ లెక్కేసుకోవచ్చు. ఇది కదా అవి పెట్టాం కదా మేడం, చూడండి 1, 2, 1, 10తో 12 పెట్టాం కదా. ఇట్లా 73 ఎక్కడ ఉంది చూడండి దీంట్లో. వీటిలో ఇప్పుడు మీరు చూస్తున్నాను సార్. 71 రవి 73 ఏడుంది? రవి కాదు 73 వచ్చేసి మీకు 1, 10, 9 అంటే జన్మతారలో ఉంది. జన్మతారలో ఉంది అంటే రాహులోనే ఉంది. రవి ఓకే. ఈ 73 వచ్చి జన్మతారలో ఉంది. అదే జన్మతార ఇతనికి రాహు కదా. రాహువే. అంటే స్వాతి ఇప్పుడు రాసుకోండి మీరు. స్వాతి 1 అండి. 1, 10, 19 అంటే మీరు రాయండి మా. మూడు నక్షత్రాలు రాయండి. స్వాతి రాయండి ఫస్ట్. స్వాతి తర్వాత శతభిషం ఎక్కడ రాశారు మీరు? స్వాతికి 1 అండి. కింద రాయండి. స్వాతికి కింద శతభిషం రాయండి. కిందగా రాయండి. అటు కూడా రాయండి పర్వాలేదు. స్వాతి, శతభిషం, ఆరుద్ర. ఇప్పుడు రాయండి. ఇదేం రాస్తాము? 1, 10, శతభిషం 10, 19. మళ్ళా రాయండి. ఇదేం రాస్తాము? 28. మళ్ళా ఇది రాసేటప్పుడు 27 యాడ్ చేస్తే 37 వస్తుందా? 10 + 27. అదేవిధంగా 19 + 27 46. తర్వాత మళ్ళా 46 రాయండి. 46 కదా. కింద మళ్ళా 28 + 27 55. 37 + 27 64. 46 + 27 73. మనకి ఎక్కడ పెళ్లి జరిగింది? 19వ సంవత్సరం జరిగింది. 73వ సంవత్సరం చనిపోయాడు. చూడండి ఇక్కడ. సార్ ఈ లాస్ట్ ది కూడా కంప్లీట్ చేసాము సార్. 55 + 27 55 + 27 82. 64 + 27 91. 73 + 27 100. ఈ 73 అనే నక్షత్రం ఆరుద్ర అయింది. మళ్ళా ఆరుద్ర మళ్ళా 11వ ఇంట్లో బాధక స్థానంలో ఉంది. ఏం చూపిస్తుందో చూడండి. ఈ బాధకానికి రవి ఎక్కడున్నాడు అంటే 8వ ఇంట్లో ఉన్నాడు. తులా లగ్నానికి 11 బాధకం. బాధకాధిపతి అయ్యాడు. ఈ బాధకాధిపతి ఎక్కడున్నాడు? రవి అష్టమంలో ఉన్నాడు. 8th హౌస్ లో ఉన్నాడు. 12th లార్డ్ తో కలిసి ఉన్నాడు. సరే, ఇక్కడ ఒక మనకి పెద్ద డౌట్ రావాలి కదా. చాలా సార్లు రిపీట్ అయింది కదా. ఫస్ట్ లేయర్ లో మ్యారేజ్ ఇచ్చాడు. అవును. సెకండ్ లేయర్ లో ఏమి ఇచ్చాడు? థర్డ్ లేయర్ లో ఏమి ఇచ్చాడు? థర్డ్ లేయర్ లో మరకాన్ని ఇచ్చాడు. ఫస్ట్ ప్లేన్ లో మీకు మ్యారేజ్ ఇచ్చాడు. ఇదే బాధక స్థానము. బట్ అప్పుడు ఆరుద్ర మార్స్ అక్కడ తీసుకున్నాము. ఈ మార్స్ మళ్ళా 2-7కి అధిపతి మారకాధిపతి అయినాడు. మారక స్థానం అయింది కదా. ఈ మారకాధిపతి బాధకాధిపతిగా ఉన్నాడు కదా. రిలేషన్షిప్ చూడండి. ఒకసారి కళ్యాణాన్ని ఇచ్చాడు. ఏది? జన్మతారే. ఈ త్రిజన్మతారే మొదటి ప్లేన్ లో. రెండో ప్లేన్కి వచ్చేలోగా
ఆరుద్ర ఈ త్రిజన్మ తార ఏం చేసిందో చూడండి. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? ఈ పదకాధిపతి పోయి 8లో కూర్చున్నాడు. ఏ నక్షత్రంలో కూర్చున్నాడు? రోహిణిలో కూర్చున్నాడు. రోహిణి చంద్ర నక్షత్రంలో ఉన్నాడు. ఈ చంద్రుడు వచ్చి గురువుతో కలిసినాడు, లగ్నంలో ఉన్నాడు. ఆయన గురువు ఈ 10 ఎక్కడ పడుతుంది? 3, 8, 9 కనెక్ట్ చేశాడు. 3, 8, 12 బుధుడు 12 అయ్యాడు. 3, 6, 8 చూడండి, బుధుడు 9 అన్నింటినీ కనెక్ట్ చేయాలి. 3, 6, 8, 9, 12 మళ్ళీ 11 బాధక స్థానాన్ని ఇచ్చేసి అంటే ఈ స్పేస్ డివిజన్ ఎంత అందంగా కనపడుతుంది అనేది స్పష్టంగా. అయితే ఇక్కడ మనం బీసీపీ ఇయర్ చూసాం అనుకోండి, 73 ఇయర్ అక్కడే పడుతుంది. ఎక్కడ పడుతుంది? పొలంలోనే పడుతుంది. 19th ఇయర్ చూసినప్పుడు 7th house లో పడింది. అక్కడ చూడండి, ఈ త్రిజన్మ నక్షత్రం ఉంది కదా, 19th ఇయర్ వచ్చింది. నెక్స్ట్ 19th నెక్స్ట్ ప్లస్ 27 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 46. 46 ఎక్కడ వస్తుంది? 46 వచ్చి మీకు కటక రాశిలో పడుతుంది. ఇక్కడ రాసుకోండి. 46 19 త్రిజన్మ 7th house లో పడింది. మళ్ళా 2వ లేయర్ త్రిజన్మ వచ్చి 46 ఇక్కడ పడింది. 73 బీసీపీ చక్రం వచ్చి జన్మంలో పడింది. ఇక్కడ 19th భార్యని తాకింది కాబట్టి భార్య దొరికింది. 46th ఇయర్ చంద్రుడు జన్మలో ఉన్నాడు, గురువుతో కలిసినాడు, 10లో ఉన్నాడు. సో ఆయనకి ఏం జరిగింది? 46th ఇయర్ మీరు చూడండి, ఏదో ఒకటి జరిగి ఉండాలి మంచి. అదే 73 ఇయర్ వచ్చేలాగా జన్మలో భృగు చక్రం ఉంది, లగ్నంలో పడింది. రాయండి 73 ఇయర్. ఓకే. ఈ వయసు పరుగు చక్రం అన్నాం కదా, దీన్నే ఈ విధంగా ఈ 73 ఇయర్ ఈజ్ టచెస్. ఈ 73 ఇయర్ అంటే 72 ఇయర్స్. ఈ 19 degrees 10 minutes ఉంది కదా, ఈ 19 degrees 10 minutes ని ఇదే విధంగా మీరు రోజులుగా కన్వర్ట్ చేయండి. లగ్నం 19 into 12 228. 18 degrees 32 లగ్నం. ఓకే. 19 degrees 10 minutes. 19 degrees ని 19 degrees into 12 228 రోజులు. ఈ 10 minutes ని 2 రోజులుగా రాసుకుంటామా? 5 minutes ఒకటే, 10 minutes 2 days. 5 minutes 1 day. 10 minutes 2 days. సో 230 days అయింది. ఈ 230 days మనకి 7 నెలల 20 రోజులు అవుతుంది. 7 months కింద రాయండి, కింద రాసు 7 months 20 days. ఇతనికి ఇది ఈ సమాచారం చూసారంటే మనకి అర్థమైంది ఏంటంటే, నక్షత్రాలు చాలా ముఖ్య ఇది చేస్తున్నాయి, దాని భాగస్వామ్యాన్ని ఇస్తున్నాయి జీవితాల్లో. అంటే ఇప్పుడు మనం ఈ 19 degrees లగ్నాన్ని కన్వర్ట్ చేసిన దాని ప్రకారం 73 లో 72 అంటే 73 years 72 years 72 years 72 years 7 months 20 days కి అతను చనిపోయారు.
అతని లైఫ్ ఓకే. స్పాన్, లాంగివిటీ ఆఫ్ ది పర్సన్. ఓకే. హ్మ్. ఈ విధంగా అది ఏమైందంటే విశాఖ, అది కూడా స్వాతి 4వ పాదమే, హ్మ్. మూనికి దగ్గరగా ఉంది. సోల్ పాయింట్. ఉమ్, ఓకే. ఈ విధంగా చూడండి ఎంత వయసు యొక్క చక్రాన్ని మనకి ఎందుకు హ్మ్. వచ్చింది అంటే, దీని లెక్క హ్మ్. ట్రయాంగిల్ కొట్టండి 73 ఇయర్కి. హ్మ్. 73 యొక్క ట్రయాంగిల్ చూడండి, మార్స్, కేతు మరియు అన్నిటినీ టచ్ చేసింది చూడండి. అవును. అదే లగ్నము, 19th మార్సు, కేతు. 19th ఇయర్ యొక్క ట్రయాంగిల్ చూడండి. హ్మ్. 19th ఇయర్ ట్రయాంగిల్ చూసారనుకోండి, వీనస్, రాహు ప్లస్ ఇది ఇచ్చాడు. 377. హ్మ్. సో మళ్ళా 46th యొక్క ట్రయాంగిల్ చూడండి, 46th ఇయర్. హ్మ్. 46th ఇయర్ ఏమి ఇచ్చాడు? లైఫ్ ఇచ్చాడు. హ్మ్. 2610. ఈ త్రిజన్మ నక్షత్రం యొక్క విచిత్రం ఇక్కడ ఏ విధంగా కనపడిందో చూడండి ఆయనకి. హ్మ్. ఇది 2610 యాక్టివేట్ చేశాడు. ఇది హ్మ్. వచ్చేసి 159 యాక్టివేట్ చేశాడు. 159 యాక్టివేట్ చేయడంలో అక్కడ ఏమైంది, కేతు వచ్చేసాడు. హ్మ్. కేతు లైఫ్ ని కట్ చేశాడు. సార్ 90 46 ఇయర్స్ ఈయన పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారేమో ఒకసారి చూడండి సార్. నాకు తెలియదు. ఇతనికి మనకి ఇంటర్నెట్ లో 2610 చూడొచ్చు. కాబట్టి ఏదో ఒక పెద్ద ఇదే చేసి ఉంటాడు. హ్మ్. 10th 46th ఇయర్ ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ కార్యమే చేసి ఉండాలి. హ్మ్. 2610 కాబట్టి జాబ్ కదా, జాబ్ రిలేటెడ్ గా 2610 జాబ్. అతను పేరు ప్రఖ్యాతం సంపాదించుంటాడు. 10th హౌస్ నేమ్ అండ్ ఫేమ్. నేమ్ అండ్ ఫేమ్ క్రియేట్ అయి ఉంటుంది. హ్మ్. ఈ ట్రయాంగిల్స్ ఇది చూసామంటే మనకి ఎంత విచిత్రమైన అద్భుతమైన